హరి ఓం. మనకు వేదం నేర్పిన సంస్కారం, కర్మ, అకర్మ, వికర్మ. కర్మ ఏ ఫలితం ఆశించకుండా, ఎవరిని శాసించకుండా చేస్తే అది శరణాగతితో చేస్తాం కాబట్టి అది అకర్మ. అంటే అందరి నుంచి నేర్చుకుని మనల్ని మనం మార్చుకుని పనిని ఎంతో నైపుణ్యవంతంగా, అంటే అందరి నుంచి నేర్చుకున్నాం కదా, అది ఆ కర్మలో అందరికీ కనపడుతుంది కాబట్టి అది అకర్మ. వికర్మ ఆ కర్మ నుంచి పొందిన జ్ఞానాన్ని అందరికీ, అంటే మనం అందరి నుంచి నేర్చుకుని మార్చుకుని చేసిన పనిని ప్రజ్ఞాబుద్ధులతో ఎవరైనా అడిగినా దాన్ని వివరించి చెప్పగలుగుతాం. వికర్మ. అలాగే కర్మ ఏదో ఒక కర్మైనా చేసేది. పుట్టి బుద్ధి కానించి శరీరం మొదలు వరకు ఎన్నో కర్మలు చేస్తూ ఉంటాం. ప్రతి కర్మ నేను చేస్తున్నాను అనుకోకుండా అందరి నుంచి నేర్చుకుని మనల్ని మనం మార్చుకుంటూ ఆ పనిని చేస్తే ప్రతి కర్మను ఎంతో ప్రజ్ఞాబుద్ధితో బోధించవచ్చు. కర్మకు కర్మ క్రియాకర్త, అంటే కర్మ ఒక రూపం దాలుస్తుంది, క్రియగా కనపడుతుంది. అది కర్తగా, ఆ కర్మకు కర్త మనం అవుతాం. అంటే మనం అందరి నుంచి నేర్చుకుని ఒక పని చేసినప్పుడు దానికి మనమే కదా కర్తగా కనపడతాం. ఆ యోగ్యత మానవుడికి మాత్రమే ఉంది. ప్రతి యోగ్యత సృష్టిలో దేన్ని వివరించి చెప్పలేరు, వివరించి చూపించలేరు. అలాగే వారిని వారు మార్చుకుని నేర్చుకునే యోగ్యత మానవుడికి మాత్రమే ఉంది. అందుకే కర్మ నుంచి అకర్మగా, అకర్మ నుంచి వికర్మగా మనల్ని మనం ప్రజ్ఞావంతులుగా తీర్చిదిద్దుకుంటూ పవిత్ర కార్యములు చేస్తూ అందరి యొక్క ఆశీస్సులు పొందుతూ ఆనంద ఆరోగ్యాలతో జీవితం తరిద్దాం. హరి ఓం. తత్సత్.